నువ్వే ఇంతున్నావు, నువ్వు నన్ను కష్టాల నుంచి బయటపడేస్తావా? వస్తున్నాను అత్తయ్య. నువ్వు చాలా అందంగా ఉంటావు తెలుసా? అబ్బో సిగ్గే. అమ్మకి భయపడి వెళ్తున్నావు గాని నేనంటే ఇష్టమేగా. చెప్పు, తొందరగా వచ్చే. మా అన్నలం గారి ఫ్యామిలీ ఏం తీసుకుంటారో మా ఫ్యామిలీ కూడా సేమ్ టు సేమ్. కక్కుర్తి కాకపోతే నెత్తిరేసుకుని కట్టుకుపోతావేట్రా? అన్నలం గారు, ముసలోడి ఆస్తి చెరిసగమని ముందే అనుకున్నాం కాబట్టి రాలిని ఇంటికైనా సరే మీకు సగం నాకు సగం. అబ్బాబ్బాబ్బా ఆపండి మీ గొడవ. చూడవయ్యా, ఇంకా ఏ వెరైటీస్ లేవా నీ దగ్గర? అన్ని చూపించారు. బిళ్ళ లాంటివి ఏ ఉంటాయి కదండి? అవును, విత్ డైమండ్స్. ఆ సూట్ కేసులో ఏమున్నాయి చూపించండి. అలాగేనమ్మా. అమ్మా, ఇది చాలా అరుదుగా దొరికే వజ్రం. ఇది దొరికితే తన మనవరాలకు తెచ్చిమ్మని బతికొండగా పెద్ద ఆయన గారు చెప్పారు. ఒకసారి అమ్మాయి గారిని పిలిపించండి అమ్మా. నాకు టైం అవుతుందండి. ఇదిగో అమ్మాయి, వెళ్ళి ఒకసారి అమ్మాయి గారిని రమ్మని చెప్పు. కాఫీ సాసర్లో వలకూడదని నీకెన్నిసార్లు చెప్పానే? నువ్వు జమీందారు మనవరాలు అయితే నాకేంటే? ఈ ఇంట్లో నేను చెప్పినట్టే వినాలి. వెళ్ళా. నువ్వెంత ఎదిగిపోయి నన్ను తీసుకెళ్తావన్న ఆశతోనే బతుకుతున్నాను. ఎక్కడికి పోయినట్టిది? కొంపదిలి పారిపోయిందా? ఎక్కడైనా చచ్చిందా? ఎవరితోనైనా లేచిపోయిందా? కొత్తంలో గేదెరిసినట్టు అరుస్తున్నావు. లాభాన్ని గడిపే నష్టాలు గడిపే, అది పోతే మనకే కదా లాభం. పొద్దున్న సాయంత్రం వరకు టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. ఏం తల్లి, ఎక్కడికి వెళ్ళావు? ఆయాకు ఆపరేషన్ చేస్తున్నారని ఫోన్ వచ్చింది, చూద్దామని హాస్పిటల్కి వెళ్ళాను. ఇంత గుట్టు చెడిన ఆడదాన్ని నేనెక్కడా చూడలేదమ్మా. ఎక్కడికి వెళ్తే మాత్రం మాతో ఓ మాటైనా చెప్పెళ్ళకూడదు? ఆపండి. బీరువాలో 10,000 తగ్గాయి, నువ్వు తీసావా? తీసాను మా. ఏంటి మయ్యి నువ్వు పొద్దున్నుంచి ఎంత కంగారు పడుతున్నానో తెలుసా? చెప్పు వెళ్ళాలిగా. నాన్నని అడిగితే డబ్బులు ఇస్తాడుగా. నువ్వు రుద్దుడు ఆపరా. ఎందుకు తీసావు? హాస్పిటల్ ఖర్చులకు ఉంటాయా నాయకు ఇచ్చాను మోయ. ఏదో తప్పు చేసినట్టు కొడతావేంటి? మంచి పని కోసమే కదా ఇచ్చాను. అయినా నా డబ్బులు తీసుకోవడం కూడా తప్పేనా? నా డబ్బులా? బాగా ముదిరిపోయిందిరా ఇది. పిల్ల ముదిరితే పర్లేదు, ఆ నాన్న మొక్క ముదిరిందంటే రేపు రోడ్డు మీద పడి అయ్యా తిరిగి 4,000 అయింది అయ్యా అని అడుకోవాల్సిందే. అంతవరకు రానిస్తే కదా అన్న మనం బెంచ్ అనుకున్నాం. అట్లాగేరా. కాపాడండి.